అట్లాగే మీకు తెలుసు రైతు బంధు అయ్యా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారు, రైతు బంధు ఉండదు ఇవ్వరు అని కేసీఆర్ గారు చెప్తే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆ రోజు? ఎవరైనా చెప్పింది మీకు? రైతు బంధు బంద్ చేసినందుకు మేమేమన్నా దివానాగాళ్ళమా? మాకేమన్నా దిమాగ్ లేదా? గుర్తుందా డైలాగు? లేదా వీడియో వేయాలా? గుర్తుందా? మేమేమైనా దివానాగాళ్ళమా? రైతు బంధు బంద్ చేసినందుకు మాకేమైనా దిమాక్ లేదా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా గుర్తుందా ఏమన్నాడో? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం కేసీఆర్ గారు 2 పంటలకే ఇస్తావా రైతు బంధు, 3వ పంటకి ఇయ్యవా అని ఎకసెక్కాలు ఆడిండు ఆ రోజు. 3వ పంటకు కూడా రైతు బంధు ఇవ్వాలన్న మొనగాడు ఇవాళ ఎక్కడ పోయినాడు మరి? పార్లమెంట్ అప్పుడు ఒక్కసారి రైతు బంధు, పంచాయతీ అప్పుడు ఇంకోసారి, ఇప్పుడు 30 తారీఖున ఇస్తున్నారంటే మళ్ళీ ఏదో ఎలక్షన్ ఉంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇచ్చే కేసు కాదు అది. ఎన్నికలు ఉంటేనే మళ్ళీ రైతు బంధు, లేకపోతే ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానా ఎవరు వినబట్ల? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దిమాగ్ లేనోడు ఎవడు? మరి వాళ్ళు నేనేం బూతులు తిట్టట్లేదు స్వామి, ఆయన చెప్పిందే చెప్తున్నా. దివానాగాడు దిమాగ్ లేనోడు అని ఆయన చెప్పిందానే ఉటంకిస్తున్నాను తప్ప మళ్ళీ లేకపోతే ఎవరో ఒకరు అంటారు ముఖ్యమంత్రి గారిని ఇట్లా అంటావా అట్లా అంటావా. ఈయన ఏం అనట్లేదు, ఆయన చెప్పిందే చెప్తున్నా.